హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వాటికి రిలేటెడ్గా ఉన్న స్టాటిక్ జీకే గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకేమైనా కోరిలేటెడ్ పాయింట్స్ ఉంటే వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనకి టైం కుదిరినప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. సో ఈ డైలీ కరెంట్ అఫైర్లోనే అప్పుడప్పుడు మనకి టైం అనేది కుదిరినప్పుడు ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఈ రోజు ఇంపార్టెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక ఇనిషియేషన్‌కి సంబంధించింది, ప్లేస్‌కి సంబంధించింది. కొన్ని రోజులకు ముందర మనం ఒక కరెంట్ అఫైర్‌ని డిస్కస్ చేసాం. ఏమని? అస్సాం స్టేట్‌లో నార్త్ ఈస్ట్ ఇండియాలోనే ఫస్ట్ టైం యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఒక ఇన్‌స్టిట్యూషన్, హాస్పిటల్‌ని ఏర్పాటు చేస్తున్నారు అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గోయింగ్ టు లాంచ్ ద ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అండ్ యోగా అండ్ న్యాచురోపతి యాజ్ వెల్ యాజ్ అ హాస్పిటల్‌గా కూడా చెప్పుకున్నాం. అది కూడా ఏ రాష్ట్రంలో? అస్సాంలో. సేమ్ అలాగే హోమియోపతికి సంబంధించిన ఒక కాలేజ్‌ని ఫస్ట్ టైం మనకి నార్త్ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నారు. నార్త్ ఇండియాలో కూడా కతువా అనే విలేజ్. ఈ విలేజ్ జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. అది ఈ కరెంట్ అఫైర్. ఒకసారి ఇక్కడ చూడండి. నార్త్ ఇండియా ఫస్ట్ గవర్నమెంట్ హోమియోపతిక్ కాలేజ్. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి హోమియోపతి కళాశాలగా చెప్పొచ్చు. అది మనకి కతువాలో ఏర్పాటు చేయబోతున్నారు. కతువా ఈజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందంట బడ్జెట్? 80 crores వరకు ఇస్తుందన్నమాట. సో ఇది చదువుకున్నప్పుడే అది కూడా ఒకసారి మనం ఏమంటారు రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు? మనోజ్ సిన్హా గారు ఉండడం జరిగింది. అలాగే అస్సాంలో ఫస్ట్ మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలోనే యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అన్నాం కదా. సో దాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం హిమాంత బిశ్వ శర్మ. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి సర్బానంద సోనోవాలా గారు, ఆయుష్ యొక్క మంత్రి అయిన సర్బానంద సోనోవాలా గారు అండ్ హిమాంత బిశ్వ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు అస్సాం యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ సర్బానంద సోనోవాలా గారు ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీగా ఉన్నారు అనమాట. నెక్స్ట్ వన్, అండ్ అస్సాం యొక్క గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గారుగా ఉండడం జరిగింది. అండ్ కమింగ్ టు దట్ జమ్మూ కాశ్మీర్ ఏరియా, జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, జాతీయ పార్క్గా డచిగమ్, కిస్తావర్ లాంటి ప్రదేశాలని చెప్పొచ్చు అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ జమ్మూ కాశ్మీర్లో. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని కుప్వారా అనే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. సో ఈ విగ్రహాన్ని ఎవరు మనకి ఇనాగ్రేట్ చేశారు అంటే ఒకటి ఏక్నాథ్ షిండే గారు, మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు, అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు కలిసి ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని కుప్వారాలో ప్రారంభించారు. అదే ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని మహారాష్ట్ర దగ్గర ఒక ఫోర్ట్లో ప్రారంభించిన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ, భారతదేశ నావికా పితామహుడిగా మనకి ఛత్రపతి శివాజీ గారిని పిలవడం జరుగుతుంది. నేవీ డే అనేది December 4th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఇక్కడ పాయింట్స్కి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ టన్నెల్ ఏది? జవహర్లాల్ నెహ్రూ టన్నెల్. దాన్ని పిరిపంజల్ టన్నెల్ అని కూడా పిలవచ్చు. జవహర్లాల్ నెహ్రూ టన్నెల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ సొరంగం భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది పిరిపంజల్ దగ్గర ఉండడం వల్ల దీన్ని పిరిపంజల్ టన్నెల్ అని కూడా అంటారు. ఈ మధ్యనే రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కోసం జమ్మూ కాశ్మీర్లో మనకి ఏదైతే ఈ ఏమంటారు ఇంపార్టెంట్ ప్రదేశాలు శ్రీనగర్, అలాగే బారాముల్లా అండ్ వేరే ప్రాంతాలని కలుపుకుంటూ మనకి ఒక ఏమంటారు రైల్వే ట్రాన్స్పోర్టేషన్ లేదా ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక మార్గాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అస్సాంలోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ ఇండియా అస్సాంలో ఏర్పాటైంది. దాని పేరు జోర్హాట్ ప్లాంట్ గా జోర్హాట్ ప్రదేశంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో అస్సాంని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు విజిట్ చేశారు. ఆ విజిట్ లో భాగంగా అస్సాంలోని కామాఖ్య టెంపుల్ యొక్క ప్రాజెక్ట్ లో భాగంగా కామాఖ్య కారిడార్ అనే దాన్ని కూడా ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అస్సాం. ఈ అస్సాం ఎందుకు చెప్పుకున్నామంటే ఇదే సిమిలర్ కరెంట్ అఫైర్ ఇక్కడ కూడా జరిగింది కాబట్టి ఈ రెండింటిని కూడా ఇక్కడ రివైజ్ చేసాం. ఈజ్ ఇట్ క్లియరా అండి? ఆయుష్ అంటే మనకి ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధ, హోమియోపతి అండ్ వీటితో పాటుగా న్యాచురోపతి కూడా రావడం జరుగుతుంది అనమాట. అలాగే వై అంటే యోగా కదా. ఇంటర్నేషనల్ యోగా డేని ఏ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే June 21st ఇంటర్నేషనల్ యోగా డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే April 7th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది.
ఇదే జమ్మూ కాశ్మీర్లో కొన్ని రోజులకి ముందర శ్రీనగర్ ఏరియాలో రామానుజాచార్యుల గారి యొక్క విగ్రహాన్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రారంభించారు. దీనికి స్టాట్యూ ఆఫ్ పీస్ అని చెప్పేసి పేరు పెట్టారు. స్టాట్యూ ఆఫ్ పీస్ అనేది రామానుజాచార్యుల గారి విగ్రహం. అది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ దగ్గర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఫెస్టివల్ కి సంబంధించింది. దాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ ఫెస్టివల్ గా దీన్ని చెప్పొచ్చు. జీరో వేస్ట్ ఫెస్టివల్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. అలాగే దీన్ని గోర్సామ్ కోరా పండుగ అంటాం. యాక్చువల్గా ఈ పండుగ పేరు వచ్చేటప్పటికి గోర్సామ్ కోరా ఫెస్టివల్. గోర్సామ్ కోరా ఫెస్టివల్. గోర్సామ్ కోరా ఫెస్టివల్ ఇండియా భూటాన్ యొక్క ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి దీన్ని జీరో వేస్ట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏదైతే బుద్ధిజానికి సంబంధించింది ఉంటుంది చూసారా, ఈ బుద్ధిజానికి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఏదైతే మనకి పండుగలు ఫెస్టివల్స్ జరుగుతాయి మోస్ట్లీ అవి పీస్ఫుల్గా జరుగుతాయి. మనం పండుగలు అనేటప్పుడు ఫుడ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మనకి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కడో అక్కడ కొన్ని మనం ఏమంటారు బియాండ్ ద లెవెల్కి మించి చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ బుద్ధిజంలో ఏంటంటే ఆ ఫెస్టివల్స్ అయినా చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతాయి అనమాట. అలాంటిదే ఈ జీరో వేస్ట్ ఫెస్టివల్ లేదా గోర్సామ్ కోరా పండుగ ఇండియా భూటాన్ కి సంబంధించి. ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ అనే ఏరియా దగ్గర 4 రోజుల పాటు సెలబ్రేట్ చేయనున్నారు. ఈ ఫెస్టివల్ ఏంటి అంటే జనరల్ గా మనకి 14th దలైలామా 14వ దలైలామా ఎవరైతే ఉన్నారో సో ఆయన తవాంగ్ దగ్గర కింగ్జిమానే అనే ఒక హోలీ ట్రీ పవిత్రమైన చెట్టుని నాటారంట. సో దాన్ని పూజించడానికి ఈ 4 days ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికోసం టిబెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టిబెట్ దగ్గర ఉన్న కొంతమంది లామాస్ ఎవరైతే బుద్ధిజానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అలాగే ఇండియాకి సంబంధించిన బుద్ధిజానికి సంబంధించిన వాళ్ళు, భూటాన్కి సంబంధించిన బుద్ధిజానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. భూటాన్ యొక్క కింగ్ పేరు జిగ్మీ కేసర్ నామ్గ్యల్ వాంగ్చుక్. మీరు వాంగ్చుక్ గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. భూటాన్కి సంబంధించిన కింగ్ ఆయన. అండ్ భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షిరింగ్ టోబ్గే. ఈ మధ్యనే రీసెంట్ గా ఆయన రావడం జరిగింది. భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షిరింగ్ టోబ్గే. భూటాన్ ని హిమాలయన్ కింగ్డమ్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ కనుక జనరల్ గా చూసినట్టయితే భూటాన్ కి ఇండియాకి రిలేటబుల్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలు, ఆ ప్రదేశాలకి సంబంధించిన ఇంపార్టెన్స్. సాంకోష్ నది బక్సా ఏరియా. సాంకోష్ నది అనేది భూటాన్లో పుట్టింది, కానీ ఇండియాలో ఏ స్టేట్లో కూడా ప్రవహిస్తుంది అంటే అస్సాంలో కూడా ఇది ప్రవహించడం జరుగుతుంది సాంకోష్ రివర్. అలాగే బక్సా అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియా. ఇది అండ్ ఇండియాకి భూటాన్కి ఉండే ఇంటర్నేషనల్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అంతర్జాతీయ సరిహద్దు, అక్కడ మీకు ఇది జనరల్గా కనిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్కి మధ్యలో మనకి రాట్క్లిఫ్, ఇండియాకి చైనాకి మధ్యలో మెక్మోహన్, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో పాక్ జలసంధి లాంటి బోర్డర్స్ చూసాం. ఇవన్నీ పొలిటికల్గా జాగ్రఫికల్గా కొన్ని డిఫరెన్సెస్ వల్ల మనం ఏర్పరచుకున్న సరిహద్దులుగా చెప్తాం బోర్డర్స్. కానీ దెర్ ఈస్ 2 countries which are neighbor countries to India and one is a Nepal and second one is a Bhutan. అటు నేపాల్ కానీ ఇటు భూటాన్తో కానీ సహజంగా మనకి అంత పెద్ద రాజకీయ విభేదాలు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, జాగ్రఫికల్ ఇష్యూస్ కానీ అంత ఎక్కువగా లేవు. అందుకే ఈ రెండు కూడా ఇండియాకి ఓపెన్ బోర్డర్స్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఎటువంటి ఎక్కువగా ఆర్మీ పరమైన ఆంక్షలు ఉండవు. సో బోత్ కంట్రీస్కి సంబంధించిన ఎవరైతే జనాలు ఉన్నారో 2 కంట్రీలకి సంబంధించిన వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు ఫ్రీ మూవ్మెంట్ అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ట్రేడ్ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ బోర్డర్ కంట్రీస్ టు ఇండియా అని అడిగితే మాత్రం అవి నేపాల్ అండ్ భూటాన్ లాంటి వాటిగా గుర్తుపెట్టుకోవచ్చు. నేపాల్కి సంబంధించిన క్యాపిటల్ వచ్చేటప్పటికి కాఠ్మాండు. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా మనకి పుష్ప కమల్ దాహల్ ఉన్నారు. నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా రామచంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన నేపాల్ యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షులుగా ఉన్నారనమాట. నేపాల్కి ఇండియాకి ఒకే ఒక్క యుద్ధ విన్యాసం ఉంది, ఒకే ఒక్క ఎక్సర్సైజ్. అది లాస్ట్ ఇయరే జరిగింది, ఇండియాలోనే జరిగింది. దాని పేరు సూర్యకిరణ్ యుద్ధ విన్యాసంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు తిరిగి మళ్ళీ రీసెంట్గానే ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డారు. అండ్ బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా. బంగ్లాదేశ్కి సంబంధించి ప్రెసిడెంట్గా మొహమ్మద్ షహబుద్దీన్ అనే పర్సన్ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ల్యాండ్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి భారతదేశం చేసిన అమెండ్మెంట్ సవరణ ఎన్నోది అంటే 100th అమెండ్మెంట్ అంటాం. అసలు ఈ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వీటన్నిటిలో కూడా భారతదేశం మనకి లాంగెస్ట్ బోర్డర్ని, ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకునేది బంగ్లాదేశ్తోనే అని చెప్పొచ్చు అనమాట. సో ఈ చుట్టుపక్కల కంట్రీల్లో ఇండియా ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్షిప్ ఫెస్టివల్ని భూటాన్తో కండక్ట్ చేసుకుంటుంది అనమాట. అది కూడా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ అనే ఏరియాలో.
సో ఇది జీరో వేస్ట్ ఫెస్టివల్ గా కూడా చెప్తారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఇంకొక ఫెస్టివల్ కూడా జరుగుతుంది. దాన్ని జీరో మ్యూజిక్ ఫెస్టివల్, జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ అని కూడా అంటాం. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఇంకొక న్యూస్ అనేది మనకి వార్తల్లో కనిపిస్తా ఉంది. దాని పేరు సెలా టన్నెల్ గా చెప్తాం. సెలా టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాంకి కనెక్టివిటీగా ఒక సెలా టన్నెల్ అనే దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. దీని ఇనాగ్రేషన్ కోసమే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు అరుణాచల్ ప్రదేశ్ ని రీసెంట్ గా విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ ని చైనా అనేది మనకి అబ్జెక్షన్ చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ ఇండియాది, సెలా టన్నెల్ మనది, కాకపోతే వీటికి సంబంధించి ఇది బోర్డర్ ఏరియాస్ అని, బోర్డర్ ప్రాంతం అని ఇట్లా చైనా మన మీద ఒకసారి ఫైర్ అవ్వడం జరిగింది. అంటే మన మీద మండిపడడం కూడా జరిగింది. దానివల్ల ఈ సెలా టన్నెల్ ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రత్యేకంగా ఉంది, అరుణాచల్ ప్రదేశ్ కి అస్సాంకి ఒక అతిపెద్ద కనెక్టివిటీగా కూడా ఈ టన్నెల్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. ఏది మనకి సెలా టన్నెల్, అది కూడా న్యూస్ లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియాలో చాలా లెస్ పాపులేషన్ డెన్సిటీ, అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం కూడా అరుణాచల్ ప్రదేశ్గా చెప్పొచ్చు. అలాంటి అరుణాచల్ ప్రదేశ్లో రీసెంట్గా తవాంగ్ ఏరియాలో జరిగిన ఫెస్టివల్ గోర్సామ్ కోరా పండుగ లేదా జీరో వేస్ట్ ఫెస్టివల్. సో ఇక్కడ డేకి సంబంధించిందిగా చెప్పొచ్చు మార్చ్ 10th. సో ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ 10th అనేది అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం, ఇంటర్నేషనల్ విమెన్ జడ్జ్ డే కింద మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. 2021 నుంచి దీన్ని డిసైడ్ చేసుకుందనమాట ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ ఐక్యరాజ్య సమితి, దాని అనుబంధ సంస్థలు తీసుకున్న డెసిషన్ ప్రకారం 2021 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మార్చ్ 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ జడ్జెస్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఒక క్యాంపెయిన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటంటే విమెన్ ఇన్ జస్టిస్, విమెన్ ఫర్ జస్టిస్. మహిళా న్యాయం కోసం మహిళలే అన్నట్టుగా లేదా మహిళా న్యాయమూర్తులే అన్నట్టుగా విమెన్ ఫర్ జస్టిస్, విమెన్ ఇన్ జస్టిస్ అనే ఒక క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ సంవత్సరం దీని యొక్క థీమ్, ఇతివృత్తాంతం ఏంటి అంటే ఈ డేకి సంబంధించి ఎంపతి అండ్ యాక్షన్, విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ కర్సరల్ సిట్టింగ్స్. సో జనరల్గా ఎవరైతే నిర్బంధించబడిన, కర్సరల్ అంటే ప్రిజన్, నిర్బంధించబడిన ఇలా వస్తుంది, ఎవరైతే మహిళలు మరియు ఆడపిల్లలు ఉన్నారో విమెన్ అండ్ గర్ల్స్, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని చర్యల్ని తీసుకునేలా ఉండాలి. ఎంపతి అండ్ యాక్షన్ ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ కర్సరల్ సిట్టింగ్స్గా చెప్తున్నారు అనమాట. సో ఇది థీమ్, ఇది క్యాంపెయిన్, ఇది వచ్చేటప్పటికి డే అనమాట. అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం, ఇంటర్నేషనల్ విమెన్ జడ్జ్ డేగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి సపోర్టింగ్ గా ఇంకొన్ని బేస్ పాయింట్స్ అనేవి చూద్దాం మనం. సో అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ విమెన్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జ్ ఫాతిమా బీవీ గారు. సో రీసెంట్గా ఆమె చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత పోస్తుమస్ అవార్డుని ఇచ్చారు. 2024లో పద్మభూషణ్ అవార్డుని పోస్తుమస్గా మరణానంతరం ఫాతిమా బీబీ గారికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందర 2023లో కేరళ ప్రభ అనే అవార్డుని కూడా, కేరళ పద్మ అవార్డ్స్ లాంటివి అవి, ప్రభ అవార్డుని కూడా ఆమె అందుకోవడం జరిగింది ఫాతిమా బీబీ గారు. ఈమె జడ్జిగానే కాదు, తమిళనాడుకి గవర్నర్గా కూడా వర్క్ చేశారు. తమిళనాడుకి గవర్నర్గా, సుప్రీంకోర్టు జడ్జిగా వర్క్ చేసిన ఫాతిమా బీవీ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఫస్ట్ విమెన్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ వన్, ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి విమెన్ జడ్జ్గా ఒక హైకోర్టులో ఎవరు వర్క్ చేశారు అని అడిగితే జస్టిస్ అన్నా చాండీగా చెప్పొచ్చు అనమాట. జస్టిస్ అన్నా చాండీ కేరళ హైకోర్టుకి సంబంధించి ఫస్ట్ విమెన్ జడ్జ్గా పనిచేయడం జరిగింది. ఫస్ట్ విమెన్ లాయర్, అసలు ఇండియాలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి మనకి సోరాబ్జీ, కార్నిలియా సోరాబ్జీ గారిగా చెప్తామన్నమాట. సోరాబ్జీ గారు అలహాబాద్ హైకోర్టులో మహిళా న్యాయమూర్తిగా వర్క్ చేశారు. అంతేకాకుండా ఈమె బాంబే యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన మొట్టమొదటి మహిళ కూడా. ద ఫస్ట్ విమెన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ దట్ బాంబే యూనివర్సిటీ సోరాబ్జీ గారు. ఈమె మనకి ఫస్ట్ విమెన్ లాయర్, అలహాబాద్ హైకోర్టులో వర్క్ చేశారు. అలాగే నెక్స్ట్ జస్టిస్ అన్నా చాండీ కేరళకి సంబంధించి, అండ్ ఫాతిమా బీవీ గారు సుప్రీం కోర్టుకి సంబంధించి ఫస్ట్ విమెన్ జడ్జ్గా వర్క్ చేశారు. ఇది మన ఇండియాకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. అలాగే నిన్న మనం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ ది హేగ్ నెదర్లాండ్స్లో ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ప్రెసిడెంట్గా నవాఫ్ అస్లాం గారు ఎవరైతే మనకి లెబనాన్ కంట్రీకి సంబంధించి ఉన్నారో ఆయన అపాయింట్ అయ్యారు. లెబనాన్ యొక్క క్యాపిటల్ బీరూట్గా ఉంది.
సో ఇవి ఓవరాల్‌గా దీనికి సంబంధించి కొంతవరకు మనం ఏమంటారు డిస్కస్ చేసుకోగలిగినవండి. అలాగే కావాలంటే మీరు కొత్తగా మహిళలు ఎవరైతే అపాయింట్ అయ్యారో వీటికి సంబంధించి అవి కూడా చూసుకుంటా ఉండండి. లైక్ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. పార్లమెంట్ మీద అటాక్ జరిగిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కి పార్లమెంట్ యొక్క రక్షణని అప్పగించారనమాట. ఈ CISFకి నూతనంగా ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అలాంటివి ఒకసారి రిపీట్ చేసుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చూడొచ్చు. అగ్ని 5 మిజైల్ అనే దాన్ని ఇండియా సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి. మిషన్ దివ్యాస్త్ర. మిషన్ దివ్యాస్త్ర పేరిట రీసెంట్ గా DRDO టెస్ట్ చేసిన క్షిపణి మిసైల్ పేరు అగ్ని 5 మిసైల్ గా చెప్తున్నాం. ఇది ఒక బెలాస్టిక్ మిసైల్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేటప్పటికి మల్టిపుల్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు. సో దీనికి MIRV సిస్టమ్ ఉంది. MIRV అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్స్. సో ఇదే మిసైల్కి డిఫరెంట్ టార్గెట్స్ని మనకి ఏం చేసే ఒక ఇంపార్టెంట్ ఫీచర్ దీనికి ఉంది. మల్టిపుల్ వార్ హెడ్స్ని అది క్యాపబుల్గా మోసుకెళ్ళగలదు. సో ఇవన్నీ దానికి ఉన్న ఫీచర్స్. దాని రేంజ్ పరిధి 5000 నుంచి గ్రేటర్ దెన్ 5000 5000 కిలోమీటర్ల దాకా ఉంటుంది దాదాపుగా. సో మోర్ దెన్ 5000 కిలోమీటర్స్ని కూడా హిట్ చేయగల క్యాపబిలిటీ దానికి ఉందంట. సో యాక్చువల్గా ఇలాంటి టెక్నాలజీ ఇది వరకు USA, రష్యా, చైనా, UK, ఫ్రాన్స్ దగ్గర ఉండేది. లైక్ USA, UK అండ్ చైనా, రష్యా, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ దగ్గరే ఉండేది. సో ఇప్పుడు ఇండియా కూడా ఇలాంటి టెక్నాలజీని సొంతం చేసుకుందనమాట. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉన్న మిసైల్ని పాకిస్తాన్ కూడా మనకి టెస్ట్ చేయడం జరిగింది. దాని యొక్క మిసైల్ పేరు మనకి అబాబిల్గా చెప్తున్నారు. సేమ్ మన అగ్ని 5 లాగే అబాబిల్ అనేది పాకిస్తాన్కి సంబంధించి. ఆల్రెడీ గతంలో ఇలాంటి టెక్నాలజీని ఓన్ చేసుకున్న కంట్రీలు USA, UK, చైనా, రష్యా, ఫ్రాన్స్ అనమాట. అది అగ్ని 5 మిసైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతకు ముందర 1 to 4 ఉన్నాయి కదా, అగ్ని 1 to అగ్ని 4 మిసైల్స్. అవన్నీ 700 నుంచి 3500 కిలోమీటర్స్ రేంజ్ అవి. అగ్ని 5 5000 కిలోమీటర్స్. మళ్ళీ అగ్ని 6ని కూడా తీసుకొస్తారంట. ఇది ఎవరు చెప్పారు? టెస్సీ థామస్, మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు కదా టెస్సీ థామస్ గారు. ఇది వరకు అగ్ని ప్రాజెక్ట్ని ఆమె చూసేవాళ్ళు అనమాట. ఆమె కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒక మంచి క్యాపబుల్ ప్రాజెక్ట్ అని. అండ్ తర్వాత రాబోయే వర్షన్ అగ్ని 6 ఏదైతే ఉంటుందో దాని రేంజ్ దాదాపుగా 7000 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన బ్రీఫ్ అండి. అయితే ఇందులో ఇంకొంత ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా అగ్ని 1 నుంచి 4 రేంజెస్ చూడండి. అగ్ని 1 రేంజ్ 700 కిలోమీటర్స్, దాన్ని 1989లో టెస్ట్ చేశారు. అండ్ అగ్ని 2 2000 కిలోమీటర్స్ 1999లో ఇంట్రడ్యూస్ చేశారు. అగ్ని 3 3000 కిలోమీటర్స్ 2006లో టెస్ట్ చేశారు. అగ్ని 4 4000 కిలోమీటర్స్ 2010లో టెస్ట్ చేశారు. అగ్ని 5ని ఫస్ట్ టైం 2012లో టెస్ట్ చేశారు. అలా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసుకుంటా వచ్చు. ఈ రోజు సక్సెస్ఫుల్గా మనకి ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ఐలాండ్, సో అబ్దుల్ కలాం ఐలాండ్ వీలర్ ఐలాండ్ అని కూడా అంటారు, ఒడిస్సాలో ఉంది. సో ఇక్కడి నుంచి మనకి టెస్ట్ చేయడం జరిగిందంట సక్సెస్ఫుల్గా. దానికి సంబంధించిన న్యూస్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే DRDOకి వచ్చేటప్పటికి ఫౌండేషన్ డే అనేది జాన్ 1న సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ సంవత్సరం జాన్ 1 వచ్చేటప్పటికి DRDOది 66th ఫౌండేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. DRDO యొక్క చైర్మన్గా మనకి సమీర్ V కామత్ గారు ఉండడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ న్యూస్గా చెప్పొచ్చు అనమాట కరెంట్ అఫైర్గా. నెక్స్ట్ మంచి సో ఈ కరెంట్ అఫైర్ పాలిటీ, కరెంట్ అఫైర్ అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ డిస్కషన్లో ఉన్న టాపిక్గా కూడా చెప్పొచ్చు. మనకి బాగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 భారతదేశ పౌరసత్వ సవరణ చట్టం 2019. సో ఇది మనకి న్యూస్లో ఉంది. దీనికి కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11th March 2024న ఈ 2019 CAA అంటే భారతదేశ పౌరసత్వ చట్టం 2019 ఏదైతే ఉందో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో తీసుకొచ్చారు. కానీ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. ఇట్ కాన్ బి ఫోర్స్డ్ ఇన్ ఇండియా. సో ఫార్ ఇప్పటి వరకు జరగలేదు. అయితే రీసెంట్గా 11th March నిన్న ఏమని చెప్పింది అంటే మనకి ఈ రోజు నైట్ నుంచి అర్ధరాత్రి నుంచి కూడా ఈ యాక్ట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలులోకి రానున్నాయి, ఇంప్లిమెంట్ చేయనున్నాం ఇమీడియట్గా అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. దాంతో ఇది న్యూస్లోకి వచ్చింది. ఒకసారి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి పార్ట్ 2 అని చెప్పేసి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో 2వ భాగం.
దీంట్లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉంటాయి. ఇవి సిటిజన్షిప్ గురించి చెప్తాయి, భారతదేశ పౌరసత్వాన్ని గురించి చెప్తాయి అన్నమాట. అయితే ఇందులో 5 to 8 ఆర్టికల్స్ 1950 ఎందుకంటే 1950 జాన్ 26నే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. ఆ టైంలో ఏదైతే సిటిజన్షిప్ గురించి ఉందో అదంతా ఈ ఆర్టికల్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. 9 to 10 మధ్యలో మనకి సిటిజన్షిప్ ఎలా లాస్ అవుతాము అనే దాని మీద మనకి ప్రొవిజన్స్ ఉంటాయి. ఆర్టికల్ 11 ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే పార్లమెంట్కి ఒక పవర్ లాంటిది ఇచ్చింది. అండ్ సిటిజన్షిప్కి సంబంధించి ఫర్దర్గా ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మీరు ఒక యాక్ట్ ద్వారా దాన్ని చేయొచ్చు, మీరు ఇన్ ద సెన్స్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా చేయొచ్చు అని ఆర్టికల్ 11లో మెన్షన్ చేసింది. అలాగా పార్లమెంట్ మనకి 1955లో సిటిజన్షిప్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. భారతదేశ పౌరసత్వ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1955లో వచ్చిందనమాట. సో దీని ప్రకారం బై బర్త్, బై డీసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ఇలాంటి పద్ధతుల ద్వారా ఇండియాలో సిటిజన్షిప్ పొందొచ్చు అని చెప్పారనమాట ఈ చట్టంలో. ఈ చట్టం ఇప్పటికే 6 సార్లు మనకి అమెండ్మెంట్ అయ్యిందనమాట, సవరణ జరిగింది. ఒకసారి వచ్చేటప్పటికి 1986లో జరిగింది, ఇంకొకసారి వచ్చేటప్పటికేమో 1992లో జరిగింది, ఇంకొకసారి వచ్చేటప్పటికేమో 2003లో, ఇంకొకసారి 2005లో, అండ్ దాని తర్వాత 2013లో, అండ్ ఫైనల్గా 2019లో మనకి దీనిని అమెండ్మెంట్ చేశారనమాట. 2019 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏముంది అంటే, సో మనకి నైబర్ కంట్రీస్ అయిన ఒకటి బంగ్లాదేశ్గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ బంగ్లాదేశ్తో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, సో ఆఫ్ఘనిస్తాన్, దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పాకిస్తాన్. ఈ 3 కంట్రీస్లో నాన్ ముస్లిం రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, నాన్ ముస్లిం రిఫ్యూజీస్ అంటే ముస్లిం ఏతరులు ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళకి ఇండియాలో సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడానికి, పౌరసత్వం కల్పించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. 2019 మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు అనేది చూడండి. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ 3 కూడా సెక్యులర్ స్టేట్స్ కాదు, ఇస్లామిక్ కంట్రీ స్టేట్స్. సో ఈ కంట్రీస్లో ఎవరైతే ముస్లిమ్స్ కాకుండా మిగిలిన రిలీజియన్ వాళ్ళు అంటే హిందూస్ కావచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ కావచ్చు, అలాగే సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, జైన్స్ కావచ్చు, బుద్ధిజానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పార్సీలు కావచ్చు, సో వీళ్ళకి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు, రిలీజియస్ ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి. సో వీళ్ళు ఎవరైతే ఇండియాలోకి మైగ్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళకి భారతదేశ పౌరసత్వం కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. దీనికి ఒక టైం పీరియడ్ కూడా పెట్టింది. ఎవరైతే December 31 అండ్ ఏమంటాం 2014కి ముందర ఇండియాలోకి వస్తారో ఈ కండిషన్స్ ద్వారా, సో ఈ కంట్రీల నుంచి ఇందులో ఉన్న వాళ్ళు December 31, 2014 ముందర వచ్చి ఇండియాలో ఉండుంటారో అలాంటి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఈ సిటిజన్షిప్ అనేది ఇవ్వబడుతుంది. దాన్ని మెన్షన్ చేశారనమాట. దీన్ని అసలు ఫస్ట్లో మనకి క్యాబ్గా తీసుకొచ్చారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, భారతదేశ పౌరసత్వ సవరణ బిల్లు కింద 2016లో తీసుకొచ్చారు, 2016లో. ఆ బిల్లు కాస్త 2019 December 9th మనకి ఏమంటారు లోక్సభలో పాస్ అయిపోయిందనమాట. సో ఐఎమ్ సో సారీ, December 10th లోక్సభలో పాస్ అయింది. దాని తర్వాత December 11th రాజ్యసభలో కూడా పాస్ అయింది. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ 10th అనమాట. 2019 December 10thలో మనకి లోక్సభలో, దాని తర్వాత నెక్స్ట్ డేని రాజ్యసభలో పాస్ అయింది. నెక్స్ట్ December 12th 2019లోనే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి దీనికి అంగీకారాన్ని కూడా తెలిపారు. ఇది 2019కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే అప్పుడే మనకి ఈ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం వచ్చింది, కానీ ఆ చట్టాన్ని అప్పటి నుంచి అమలు పరచలేదు. దానికి కారణం ఈ చట్టానికి సంబంధించి అస్సాం రాష్ట్ర ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలాగే దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇమీడియట్గా తీసుకురాలేకపోయారు. వీటన్నిటి వల్ల దీన్ని డిలే చేసుకుంటూ వచ్చి రీసెంట్గా దీన్ని మనకి ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది, అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద చెప్పొచ్చు అనమాట 2019కి సంబంధించి. ఇక్కడి నుంచి మిమ్మల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అస్సాంలో ప్రాబ్లం ఏంటి అంటే, అస్సాం స్టేట్ ప్రజలకి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1987లో అస్సాం అకార్డ్ అని చెప్పేసి జరిగింది. ఈ అస్సాం అకార్డు ప్రకారం ఏంటి అంటే, సో మనకి 1971లో బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు అక్కడి నుంచి చాలా మంది రిఫ్యూజీలు, శరణార్థులు ఇండియాకి తరలొచ్చారు.
వాళ్ళలో కొంతమందిని చక్మాస్ అని కూడా పిలుస్తారు. వీళ్ళు ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఇండియాలో స్థిరపడిపోయారు, లైక్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో. సో దీనివల్ల అస్సాం కల్చర్‌కి, రిసోర్సెస్‌కి, అవకాశాలకి చాలా దెబ్బ పడుతుంది అని అక్కడి ప్రజలు ప్రొటెస్ట్ చేయడం వల్ల అప్పట్లో అస్సాంలోని కొంతమంది గ్రూప్ ఆఫ్ ప్రొటెస్టర్స్, స్టూడెంట్స్, పొలిటికల్ లీడర్స్‌కి అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ గారికి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. దాన్ని అస్సాం అకార్డ్ అంటారు. దాని ప్రకారం 1971 ఇయర్ ఉంది చూసారా? 1971 మార్చ్ 24కి ముందర ఇండియాలోకి ఎవరైతే వచ్చి ఉన్నారో, సో రిఫ్యూజీస్, శరణార్థులు, వాళ్ళని మేము సిటిజన్స్ గాను కన్సిడర్ చేయడమో లేకపోతే ఇండియాలో ఉండనివ్వడమో చేస్తాము. కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్ గా అనుకుని వాళ్ళని కంప్లీట్ గా వెకేట్ చేయించడం లాంటివి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 2019లో వచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో 2014 డిసెంబర్ 31 ఈ డేట్ ని తీసుకుంటాము మేము, దీన్ని కాదు. దీనికన్నా ముందర ఎవరైతే వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ ని మేము ప్రొవైడ్ చేస్తాము, దీని తర్వాత వచ్చిన వాళ్ళకి కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీంతో అస్సాం అకార్డ్ లో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేయకపోవడం వల్ల అస్సాం ప్రజల్లో ఒక ఏమంటారు మనకి భయం లాంటిదని చెప్పొచ్చు, లేకపోతే ఒక డౌట్ అనేది క్రియేట్ అయిందన్నమాట. దాంతో వాళ్ళు కూడా ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది టోటల్ గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మనకి న్యూస్ లో ఉంది. సో నెక్స్ట్ వన్ ఒక ఇనాగ్రేషన్ కి సంబంధించింది. MSME టెక్నాలజీ సెంటర్, సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ శాఖకి సంబంధించి ఒక టెక్నాలజీ సెంటర్, సాంకేతిక కేంద్రం అనేది రీసెంట్ గా ప్రారంభించబడింది. దీని టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి 182 కోట్లుగా ఉంది. సో దీన్ని ఎక్కడ ప్రారంభించారు అని అడిగితే సింధుదుర్గ అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. సో ఈ సింధుదుర్గ అనే ప్రాంతం మనకి ఏ రాష్ట్రంలో లొకేట్ అయి ఉందంటే మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. ప్లేస్ అడిగితే సింధుదుర్గ ప్రాంతం, ఒకవేళ గనక స్టేట్ అడిగారు అనుకోండి దట్ ఈస్ నథింగ్ బట్ మహారాష్ట్ర ఏరియాగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక పాయింట్. మహారాష్ట్రలో ఈ ప్రాంతంలో MSME టెక్నాలజీ సెంటర్ ఏదైతే 182 కోట్లతో ఏర్పాటైందో దీనిని ఎవరు మనకి ప్రారంభించారు అంటే MSME మినిస్టర్ అయిన నారాయణ్ రాణే గారు ఉన్నారు చూసారా, సో ఈయన ప్రారంభించడం జరిగిందనమాట. MSME మినిస్టర్ అయిన నారాయణ్ రాణే గారు. అలాగే MSME డే ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే జూన్ 27న మనకి MSME డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ MSMEకి సంబంధించి టెక్నాలజీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటి వాటిని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ని మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను కూడా. మహారాష్ట్రలో మనకి రాజ్కోట్ ఫోర్ట్ అని చెప్పేసి ఉంది. ఆ రాజ్కోట్ ఫోర్ట్ దగ్గర ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే మహారాష్ట్ర విషయానికి వచ్చేటప్పటికి మహారాష్ట్రలో మరాఠా మిలిటరీ క్యాంపెయిన్ ఏరియాస్ ఉన్నాయి. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అన్నమాట. సో ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అనే దాన్ని మన భారతదేశ ప్రభుత్వం యునెస్కో యొక్క టెంటేటివ్ లిస్ట్ లో కూడా ఉంచడం జరిగింది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఎక్కడుంది? ప్యారిస్ లో లొకేట్ అయి ఉంది యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్. అలాంటి యునెస్కో ఇండియాలో టోటల్ గా ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని రికగ్నైజ్ చేసింది? 42. గతంలో 40 ఉండేవి. కాకపోతే రీసెంట్ గా శాంతినికేతన్ ఇన్ బెంగాల్, అలాగే హోయసాల యొక్క ఆలయాలు, టెంపుల్స్ కర్ణాటకలో రికగ్నైజ్ చేయడం వల్ల భారతదేశంలో యునెస్కో యొక్క వారసత్వ ప్రదేశాలు 42 ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక దాన్ని మనకి యాడ్ చేయమని చెప్పేసి టెంటేటివ్ లిస్ట్ లో ఇండియన్ గవర్నమెంట్ యునెస్కోకి ప్రతిపాదించిన ప్రదేశం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ గా చెప్పొచ్చు. ఇది మహారాష్ట్రలో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా చెప్పుకునేది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో 2 ఇనాగ్రేషన్స్ చెప్పుకున్నాం. ఒకటి వచ్చేటప్పటికి నార్త్ ఇండియాలో మనకి ఫస్ట్ న్యాచురోపతికి సంబంధించి హోమియోపతికి సంబంధించిన ఒక హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రారంభం కాబోతుంది. ఒక కాలేజ్ అనేది ప్రారంభం కాబోతుంది, హోమియోపతి కాలేజ్. అది కూడా జమ్మూ కాశ్మీర్లోని కతువా అనే విలేజ్ లో స్టార్ట్ కాబోతుందని డిస్కస్ చేసాం. దాంతో పాటుగా ఈ ఏదైతే మనకి యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అస్సాంలో స్టార్ట్ అవుతుందని డిస్కస్ చేసాం. అలాగే దాంతో పాటుగా ఇప్పుడు వచ్చేటప్పటికి MSME టెక్నాలజీ సెంటర్ మహారాష్ట్రలో ప్రారంభం కాబోతుంది అన్నట్టుగా, ప్రారంభం అయింది అన్నట్టుగా మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఇవి ఓవరాల్ గా జనరల్ గా చెప్పాలంటే ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ కి సంబంధించింది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అపాయింట్మెంట్ కి సంబంధించింది కూడా దేవేంద్ర జజారియా. సో దేవేంద్ర జజారియా గారు ఎవరైతే ఉన్నారో జావ్లిన్ త్రో, పారా ఒలింపిక్స్ కి సంబంధించి జావ్లిన్ త్రోలో ఇంపార్టెంట్ ప్లేయర్ గా చెప్పొచ్చు అనమాట. సో ఈయనని రీసెంట్ గా
మనకి పారా ఒలింపిక్ కమిటీ ఉంది కదా ఇండియాకి సంబంధించి, దానికి ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. సో పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా దేవేంద్ర జజారియా గారు అపాయింట్ అయ్యారు. సో ఇది వరకు దీపా మాలిక్ గారు ఉండేవారు. ఆమె పొజిషన్లో ఇప్పుడు మనకి దేవేంద్ర జజారియా గారు రావడం జరిగిందనమాట. సో ఈయన ఇండియాకి 2 గోల్డ్ మెడల్స్ని, ఒక సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు ఒలింపిక్స్లో. ఒకటి 2004లో జరిగిన ఎథెన్స్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్, బంగారు పథకాన్ని ఇండియాకి తీసుకొచ్చారు. 2016 రియో ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. 2020లో టోక్యో ఒలింపిక్స్ ఏవైతే జరిగాయో అక్కడ సిల్వర్ మెడల్ని ఈయన ఇండియాకి తీసుకురావడం జరిగింది. పారా ఒలింపిక్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే మనకి దేవేంద్ర జజారియా గారు కదా. అండ్ ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా, ఒలింపిక్ అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నది పిటి ఉషా గారు. పిటి ఉషా గారు 2022లో అపాయింట్ అయ్యారు. అప్పటి నుంచి ఈమె కొనసాగుతున్నారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి. అలాగే 2024లో ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి? ప్యారిస్లో సమ్మర్ ఒలింపిక్స్. 2028లో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఆస్కార్ అవార్డ్స్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది యుఎస్ఏలో. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఇక్కడ చూద్దాం. ఆస్కార్ అవార్డ్స్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది ఇస్తుంది. అందుకే దీన్ని అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలవచ్చు. సో సాధారణంగా మనకి యుఎస్ఏలో ఎవ్రీ ఇయర్ కూడా ఇది జరుగుతుంది. ఫస్ట్ టైం 1929లో May 16న దీన్ని స్టార్ట్ చేశారు. సో 2024లో జరిగింది 96th ఎడిషన్. జిమ్మీ కిమెల్ ఎవరైతే ఉన్నారో ఈమె జిమ్మీ కిమెల్ హోస్ట్గా ఉండడం జరిగిందనమాట ఈ ఆస్కార్ అవార్డ్స్ 96th ఎడిషన్ 2024కి. సో దీన్ని పక్కన పెడితే సాధారణంగా ఆస్కార్ అవార్డ్స్ విషయంలో ఇండియాకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్కార్ అవార్డ్ని భాను అతియా గారు అందుకోవడం జరిగింది. సో భాను అతియా గారు వచ్చేటప్పటికి 1982 ఆ ప్రాంతంలో ఫస్ట్ ఆస్కార్ అవార్డు అందుకున్న ఇండియన్గా కూడా చెప్పొచ్చు. సో గాంధీ మూవీకి గాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా ఈమె అవార్డుని అందుకోవడం జరిగిందనమాట. సో దాని తర్వాత రీసెంట్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు 2023లో ఇండియాకి సంబంధించినవి. ఒకటి ఆస్కార్ అవార్డు అందుకున్నది ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ మూవీకి సంబంధించిన నాటు నాటు సాంగ్, అండ్ డాక్యుమెంటరీ వచ్చేటప్పటికి ఎలిఫెంట్ విస్పర్ అనేది అందుకున్నాయి అనమాట లాస్ట్ టైం. ఈసారి 12 వరకు నామినేట్ అయినాయి కానీ సో ఏది అందుకోలేకపోయింది. మనకి ఈ డాక్యుమెంటరీ విషయంలో ఫీచర్ ఫిలిం డాక్యుమెంటరీలో టు కిల్ అ టైగర్ అనేది నామినేట్ అయింది. డాక్యుమెంటరీ విషయంలో టు కిల్ అ టైగర్ అనేది మనకి ఫీచర్ డాక్యుమెంటరీగా ఎంపికైందనమాట. నామినేట్ అయితే అయింది కానీ అవార్డుని అందుకోలేకపోయింది. కేరళ ఫ్లడ్స్ ఉన్నాయి చూసారా, అది ఒకటి, 12th ఫెయిల్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని సినిమాలు మనకి ఆస్కార్ అవార్డ్స్కి నామినేషన్లోకి వెళ్ళాయి. అలాగే రీసెంట్గా కనుక చూస్తే ఈ ఆస్కార్ అవార్డ్స్లో ఎక్కువ నామినేషన్స్ చోటు చేసుకున్నది ఓపెన్ హైమర్ మూవీకి సంబంధించి. దాదాపుగా 13 నామినేషన్స్ వచ్చాయి. దీంట్లో 7 అవార్డ్స్ అనేవి రావడం జరిగిందనమాట. అండ్ ఈ మూవీ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్, పరమాణు బాంబ్ అంటాం కదా, ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్గా పిలిచే ఎవరైతే రాబర్ట్ ఓపెన్ హైమర్ ఉన్నారో ఆయన యొక్క జీవితం మీద ఒక ఫిలిం తీశారనమాట. అదే ఓపెన్ హైమర్ ఫిలిం. సో దీనికి సంబంధించి 13 నామినేషన్స్ వస్తే 7 ఆస్కార్ అవార్డ్స్ దీనికే వచ్చాయి. ఒకటి బెస్ట్ ఫిలిం ఈ మూవీకే వచ్చింది. బెస్ట్ యాక్టర్ కిలియన్ మార్ఫీ బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడిగా రావడం జరిగింది. ఈయనకి 2023లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది కూడా దక్కింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కిలియన్ మార్ఫీకి ఎందుకు వచ్చింది? సేమ్ ఓపెన్ హైమర్ మూవీకి సంబంధించి రావడం జరిగింది అనమాట. బెస్ట్ ఫిలిం ఇక్కడే, బెస్ట్ డైరెక్టర్ కూడా దీనికి సంబంధించి. బెస్ట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్, ఈ మూవీకి సంబంధించి క్రిస్టోఫర్ నోలన్ బెస్ట్ డైరెక్టర్. బెస్ట్ ఫిలిం ఓపెన్ హైమర్, బెస్ట్ యాక్టర్ కిలియన్ మార్ఫీ, ఈ మూడు అదే మూవీకి సంబంధించి వెళ్ళాయన్నమాట. బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి వచ్చేటప్పటికి ఎమా స్టోన్ పూర్ థింగ్స్ అనే మూవీకి సంబంధించిన యాక్ట్రెస్. దాని తర్వాత ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్, బార్బీకి సంబంధించి వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే దానికి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మనకి ఆస్కార్ అవార్డు అనేది దక్కింది. సో ఇప్పుడు మనకి బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ డైరెక్టర్ అండ్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రంతో పాటుగా మనకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అండ్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీకి సంబంధించి అండ్ ఫిలిం ఎడిటింగ్కి సంబంధించి ఈ అవార్డ్స్కి కూడా మనకి ఓపెన్ హైమర్ మూవీకి వెళ్ళడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంటరీ విషయానికి వచ్చేటప్పటికి ఒకటి షార్ట్ ఫిలిం కేటగిరీ అనేది ఉంది, ఇంకొకటి ఫీచర్ ఫిలిం కేటగిరీ అనేది ఉంది. షార్ట్ ఫిలిం కేటగిరీలోనేమో ద లాస్ట్ రిపేర్ షాప్ అనే దానికి రావడం జరిగింది.
ఫీచర్ ఫిలిం కేటగిరీలోనేమో 20 డేస్ ఇన్ మరియోపోలా 20 డేస్ ఇన్ మరియోపోలా ఫీచర్ ఫిలిం కేటగిరీలో అవార్డ్స్ని పొందింది. ఇవి మనకి కొన్ని అవార్డ్స్ రీసెంట్గా ఏవైతే ఆస్కార్ అవార్డ్స్ని ప్రకటించారో దానికి సంబంధించినవిగా చెప్పొచ్చు అనమాట. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. సో ఒకటి వచ్చేటప్పటికి కతువా అనే ఏరియా గురించి డిస్కస్ చేసాము. జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ ఫస్ట్ టైం ఒక కాలేజ్ని, హోమియోపతికి సంబంధించిన కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ గోరాస్మా కోరా ఫెస్టివల్, ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ ఫెస్టివల్గా చెప్పొచ్చు, జీరో వేస్ట్ ఫెస్టివల్. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ఏరియాలో దీనిని నిర్వహిస్తున్నారు. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ విమెన్ జడ్జెస్ డే, అంతర్జాతీయ మహిళా జడ్జిల దినోత్సవంగా చెప్పొచ్చు అనమాట. అండ్ మార్చ్ 10th ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడానికి దీన్ని స్టార్ట్ చేశారు 2021లో. సో ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఎంపతి అండ్ యాక్షన్, విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ ఏమంటారు సెట్టింగ్స్గా చెప్తున్నారనమాట. సో మనకి దానికి ప్రిజన్ సెట్టింగ్స్గా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది అగ్ని 5 మిసైల్ అనేది రీసెంట్గా మనకి ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ లేదా వీలర్ ఐలాండ్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. దీని రేంజ్ 5000 కిలోమీటర్స్ ఉంది. సో ఇది ఒక బలాస్టిక్ మిసైల్గా కూడా చెప్తున్నారు. అండ్ మల్టిపుల్ వార్ హెడ్స్ ఉన్నాయని, అండ్ మల్టిపుల్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు అండ్ టార్గెట్స్ని కూడా చేయగలదు అనేది దీని యొక్క మెయిన్ క్యాపబిలిటీ అనమాట. సో ఇది వరకు మనం అగ్ని 1 అనే మిసైల్ని మొదలు పెట్టామన్నమాట. అది 700 కిలోమీటర్స్ రేంజ్. అగ్ని 4 వచ్చేటప్పటికి దాదాపుగా 3500 కిలోమీటర్ వరకు తీసుకురాగలిగాం. అగ్ని 5ది 5000 కిలోమీటర్స్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని నిన్నటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామంటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. 2016లో క్యాబ్ బిల్గా వచ్చి 2019లో డిసెంబర్ 10th లోక్సభలో, నెక్స్ట్ 11th రాజ్యసభలో, 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఆమోదం పొంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019గా ఇది వచ్చిన అండ్ 4 years తర్వాత ఇప్పుడు మనకి అమల్లోకి వస్తుంది. దాని గురించి డిస్కస్ చేసాం. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీలు ఏవైతే ఉంటాయో సో ఆ కంట్రీస్లో ముఖ్యంగా మనకి ఎవరైతే సిక్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బుద్ధిజం, జైనిజం, పార్సీ, హిందూ లాంటి, క్రిస్టియన్ లాంటి రిలీజియన్కి ఉన్న సంబంధించిన పర్సన్స్ ఎవరైతే మనకి డిసెంబర్ 31st 2014 కన్నా ముందరొచ్చారో వాళ్ళని ఇండియా సిటిజన్స్గా కన్సిడర్ చేయడానికి ఉన్న రూల్స్ అనమాట. అందులో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అనేది మహారాష్ట్రలో సింధుదుర్గ అనే ప్రాంతంలో ఎంఎస్ఎంఈ మినిస్టర్ నారాయణ రాణే గారు ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్ దేవేంద్ర జజారియా గారు పారా ఒలింపిక్ ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎంపికయ్యారు. ఈయన దీపా మాలిక్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ప్లేస్ని రీప్లేస్ చేశారు. ఆస్కార్ అవార్డ్స్, ఓపెన్ హైమర్ మూవీకి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి. టోటల్గా 13 నామినేషన్స్ జరిగితే 7 అవార్డ్స్ అనేవి దానికి వెళ్ళాయి. బెస్ట్ డైరెక్టర్ ఎవరైతే క్రిస్టోఫర్ నోలన్ ఉన్నారో ఈ మూవీకి సంబంధించి ఆయన అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఫిలిం కూడా అదే. బెస్ట్ యాక్టర్గా వచ్చేటప్పటికి ఈ మూవీకి సంబంధించిన మార్ఫీ అవార్డుని అందుకోవడం జరిగింది. బెస్ట్ యాక్టర్స్గా ఎమా స్టోన్ ఉన్నారు. ఎమా స్టోన్ పూర్ థింగ్స్ మూవీకి సంబంధించి ఆమె అవార్డుని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా బెస్ట్ మనకి ఏమంటారు సినిమాటోగ్రఫీకి సంబంధించి, ఫిలిం ఎడిటింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఓపెన్ హైమర్కే వెళ్ళడం జరిగింది. వాట్ ఐ వాజ్ మేడ్ ఫర్ అనే సాంగ్కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు అనేది దక్కింది. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఆస్కార్ అవార్డ్స్ అనేవి రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇండియాకి సంబంధించి కూడా ఒక 12 నామినేషన్స్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. కేరళ ఫ్లడ్స్కి సంబంధించి కావచ్చు, 12th ఫెయిల్కి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఈవెన్ ఒక డాక్యుమెంటరీ కూడా టు కిల్ అ టైగర్ అనేది. బట్ వీటని దేనికి కూడా ఆస్కార్ అవార్డు అనేది జనరల్గా రాలేదన్నమాట. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్